ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల, వాహనాలపై భారీగా రాయితీలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. ఏపీలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత కొంతకాలంగా ఈవీలకు పన్ను ప్రోత్సాహకాల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో వాహనాల కొనుగోలు తగ్గిపోయాయి. పొరుగు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న ఏపీలో కొంత జాప్యం జరిగింది. ఎటకేలకు ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 2024-29 మధ్య పాలసీ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాయితీలు ప్రకటించింది. కొత్త పాలసీలో ప్రయోజనాలు ఇవే: ఎలక్ట్రిక్ బ్యాటరీల సాయంతో నడిచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకు ఇకపై ఏపీలో విక్రయ ధరలో 5% రాయితీ కల్పిస్తారు. ఆర్వీఎస్ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే వాహనం ధరలో 10% రాయితీ లభిస్తుంది. 2027 మార్చి వరకు జరిగే విక్రయాలపై మాత్రమే ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని విద్యుత్ వాహనాలకు 5 ఏళ్ల పాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు అని పాలసీలో పేర్కొన్నారు. ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పరిమితి విధించింది. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా 1,00,000, త్రిచక్ర వాహనానికి 2 లక్షలు, సరుకు రవాణా వాహనానికి 5 లక్షలు, ట్రాక్టర్ కు 6 లక్షలు, విద్యుత్ బస్సుకు 2 కోట్ల వరకు పరిమితిగా తీసుకుని ప్రభుత్వ రాయితీ వర్తింపజేస్తారు. మొదటి 5,000 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25%, గరిష్టంగా 3 లక్షల వరకు రాయితీ ఇస్తారు.